మంచిది ప్రియులారా, దేవుని వాక్యంలోకి మనం వెళ్దాము. ఈ రాత్రి కాలమందు శోధనలో పడిపోవుట. ఎవరు పడిపోయారు, ఎలా పడిపోయారు, ఎందుకు పడిపోయారు అనే కొన్ని విషయాలను మనము ధ్యానిద్దాం ప్రియులారా. కొన్ని విషయాలను ఈ రాత్రి కాలమందు మనం ధ్యానిద్దాము. ఆదికాండము 3వ అధ్యాయము. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. ఆదికాండం 3:6. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటి అని అంటే, తినకూడదు అని చెప్పి దేవుడు చెప్పాడు. దేవుడు ఏం చెప్పిండు? ఈ తోటలో ఉన్నటువంటి వాటిలో మీరు ఏదైనా తినొచ్చు, కానీ ఈ చెట్టును మీరు తినవద్దు, అది తిన్న దినమున మీరు చస్తారు అని చెప్పి ఆదామునకు హవ్వకు దేవుడు గుర్తు చేశాడు, హెచ్చరిక చేశాడు. అయినప్పటికీ వారి ఉద్దేశము తినవద్దన్న పండు తినడము జరిగింది. ఈ ఆదికాండం 3వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా మనం చూస్తే సర్పము అవ్వను మోసం చేయుట, మానవుని పతనము. దేవుడు మానవుని పిలుచుచున్నాడు. సర్పము శపింపబడుట, స్త్రీ యొక్క సంతానము సర్పమును నాశనము చేయును, స్త్రీలకు శాపము వచ్చుట, ఏదేను తోటను కోల్పోయిన మానవుడు. ఇన్ని విషయాలు ఆదికాండము 3వ అధ్యాయంలో ఉన్నాయి. అంటే దేవుడు మానవుని ఎక్కడి నుంచి పంపించి వేశాడు? ఏదేను తోటను విడిచిపెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చి ఉంటూ ఉన్నది. ఈ యొక్క ఆదాము గారు చేసినటువంటి, హవ్వ చేసినటువంటి పని ఏమిటి అని అంటే, వారికి వారు శోధనలో పడిపోవడానికి తీర్మానము, అంటే తెలిసి చేసినా తెలియక చేసినా దేవుడు చేయవద్దన్నది చేయడమే ఆజ్ఞ అతిక్రమం, అది పాపం. శోధనలో పడిపోవడానికి ఇదొక కారణం, తినకూడని ఫలవృక్షాన్ని తినడం. 13వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాము. ఆదికాండం 13వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లుపారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి. ఇక్కడ ఆలోచన చేసినప్పుడు మొట్టమొదట తినవద్దన్న పండు తినడము ద్వారా మరి ఇబ్బంది కలిగింది, శోధన కలిగింది. అలాగున్నే లోతు కూడా తాను పచ్చని మైదానాన్ని చూసి అటుగా వెళ్ళిపోయాడు. మరి అబ్రహాము భార్య ఐగుప్తు నుండి తిరిగి వచ్చుట, లోతు అబ్రహాము వేరైపోవుట, లోతు సొదొమలోనికి వెళ్ళుట, అబ్రహాముతో చేసిన వాగ్దానమును నూతన పరచుట, అబ్రహాము హెబ్రోనులో బలిపీఠము కట్టించుట, ఈ 13వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా ఈ విషయాలన్నీ మనకు అగుపడతాయి. ఇక్కడ పచ్చనిదిగా ఉంది అని చెప్పి పచ్చని సైడు వెళ్ళిపోయి ఉంటున్నాడు లోతు గారు. కానీ అక్కడ సొదొమ గొమొర విషయాలను మరి చూసినప్పుడు
మహాభయంకరమైనటువంటి పాపములో మునిగినటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. అలాంటి ప్రాంతాన్ని మరి లోతు గారు ఎంపిక చేసుకోవడం ద్వారా తాను ఎంతో శోధనలో పడిపోయాడు, ఎంతో ఇబ్బందికి గురి కావాల్సి వచ్చి ఉంటూ ఉన్నది. 13వ అధ్యాయము 10 చూసాము. 11వ అధ్యాయం 13వ వచనాన్ని చూద్దాం. ఆదికాండము 11:13. అర్పక్షదు షెలాహును కనిన తర్వాత 403 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షెలాహు 30 ఏండ్లు బ్రతికి ఏబేరును కనెను. ఈ 13వ వచనాన్ని మనం చూసినప్పుడు మరి 10 నుంచి చూద్దాము. షేము వంశవల్లి ఇది. షేము 100 ఏండ్ల గలవాడై జలప్రవాహము గతించిన 2 ఏండ్లకు అర్పక్షదును కనెను. షేము అర్పక్షదును కనిన తర్వాత 700 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఇక్కడ దీర్ఘాయువు పొందినటువంటి వారిలో మరి మనం చూస్తూ ఉన్నాము. ఈ యొక్క 11వ అధ్యాయము లోకమంతటా ఒకే భాష, బాబేలు నిర్మాణము, షేము వంశావళి, తెరాహు వంశావళి. తెరాహు ఊరాను పట్టణంలో నుండి బయలుదేరి హారానులో నివసించట గురించి రాయబడి ఉన్నది. ఇక్కడ మరి 13వ వచనాన్ని మనము చూశాము. వంశావళి ఉంటూ ఉన్నది. 25వ అధ్యాయము 29వ వచనాన్ని చూద్దాం. ఆదికాండం 25:29. 25:29. ఆదికాండము 25:29. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసిన వాడై పొలంలో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, నా ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడగగా ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయుమనెను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మి వేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. దేవుడిచ్చినటువంటి జ్యేష్ఠత్వాన్ని మరి ఏశావు అమ్ముకోవడము తాను శోధనలో పడిపోవడానికి కారణమై ఉంటున్నది. ఎందుకు అని అంటే దేవుడిచ్చిన దాన్ని పోగొట్టుకోకూడదు, దేవుడిచ్చిన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకోకూడదు. కాబట్టి అది ఆయన కూడా ఆహారము కొరకు తొందరపడి తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకోవడం వల్ల శోధనలో పడిపోయి ఉంటూ ఉన్నాడు. మరి యాకోబు వంశాన్ని మనం చూసినప్పుడు యాకోబు గర్భం ద్వారా జన్మింపబడినటువంటి సంతానాన్ని మనం చూసినప్పుడు వారు చాలా ఆశీర్వదింపబడినటువంటి కుటుంబంగా ఉన్నారు. అలాగునే ఏశావు కుటుంబాన్ని మనం చూసినప్పుడు ఏశావు కుటుంబం కూడా ఆశీర్వదింపబడి ఉన్నది. కానీ జ్యేష్ఠుడు చేయాల్సినటువంటి పనిని, జ్యేష్ఠునికి రావాల్సినటువంటి దీవెనలను చిన్నవాడైనటువంటి యాకోబుకు అవన్నీ కూడా చేరాయి. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఒకరేమో ఫలాన్ని తినాలనే ఆశ కలిగి దేవుని మాటను అతిక్రమించారు. పచ్చని మైదానం కనిపిస్తుందని లోతు ఆలోచించాడు. మరి ఆహారము కొరకు ఇక్కడ ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకొని శోధనలో పడిపోయాడు.
ఇప్పుడు 30వ అధ్యాయము 33వ వచనాన్ని చూద్దాం. ఆదికాండం 30వ అధ్యాయం 33వ వచనం. ఇక మీదట నాకు రావలసిన జీతమును గురించి నీవు చూడ వచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును. మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నీ, గొర్రెపిల్లలలో నలుపు లేనివన్నీ నా యొద్దనున్న ఎడల నేను దొంగిలి తినినని చెప్పవచ్చునెను. అందుకు లాబాను, మంచిది, నీ మాట చొప్పుననే కానిమ్మనెను. ఆ దినమున లాబాను చారాయినను మచ్చైనను గల మేకపోతులను, పొడలైనను మచ్చలైనను గల పెంటి మేకలన్నిటినీ, కొంచెము తెలుపు గల ప్రతి దానిని, గొర్రెపిల్లలో నల్లవాటినన్నిటినీ వేరు చేసి తన కుమారుల చేతికి అప్పగించి తనకును యాకోబునకును మధ్య 3 దినముల ప్రయాణమంతా దూరము పెట్టెను. లాబాను యొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను. ఇక్కడ 33వ వచనాన్ని చూసినప్పుడు నీతికి ఆధారముగా యాకోబు గారు మాట్లాడిన మాటను, అలాగునే మనుషులు వారిలో వారు తెలుసుకొనునైగా ఉంటూ ఉన్నాయి. ఇక్కడ మనము లాబాను యొక్క ఉద్దేశాన్ని ఈ లేఖనం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. ఏడో అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 70 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. ఇదిగో అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ ఎండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరిగెత్తి చూచినప్పుడు అది డేరాలో దాచబడి ఉండెను. ఆ ఎండి దాని క్రింద నుండెను. ఇక్కడ ఎవరు ఎందుకు ఇలా చేశారని చూసినప్పుడు, కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలీయులను వారి గోత్రముల వరుసను బట్టి దగ్గర రప్పించినప్పుడు యూదా గోత్రము పట్టబడెను. యూదా వంశమును దగ్గరకు రప్పించినప్పుడు జెరాహీల వంశము పట్టబడెను. జెరాహీల వంశమును పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడెను. అతడును అతని ఇంటి పురుషులు వరుసను దగ్గరకు రప్పింపబడినప్పుడు యూదా గోత్రంలోని జెరాహు మునిమన్మడును, జబ్ది మునిమన్మడును, కర్మి కుమారుడైన ఆకాను పట్టుబడెను. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారుపై వస్త్రమును, 200 తులముల వెండిని, 70 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ ఎండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. ఆకాన్ గారు చేసినటువంటి పొరపాటును మరి యెహోషువ గారితో
ఒప్పుకొని అంగీకరించినటువంటి విషయాన్ని మనం ఈ లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. ఒకరేమో ఫలం కొరకు శోధనలో పడిపోయారు, మరొకరేమో జ్యేష్ఠ మంచి పచ్చని పొలం కొరకు శోధనలో పడిపోయారు, మరొకరైతే ఎండి ఆహారం కొరకు శోధనలో పడిపోయారు, మరొకరైతే ఎండి బంగారం కొరకు ఆకాను శోధనలో పడిపోయాడు. మనకు మానవులకు ఉన్నటువంటి బలహీనతలన్నీ కూడా మనం చూసినప్పుడు ఏదో రకమైనటువంటి బలహీనతల్లో మనం ఉంటాం. కానీ ఆజ్ఞాతిక్రమమే పాపం అనేటటువంటిది మరచి తిరుగుతూ ఉంటాం మనం. కాబట్టి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. మరి ఏదైతే మనం చేయకూడదో దాన్ని చేయకపోతే మంచిది, ఏదైతే చేయాలనో దాన్ని చేస్తే మంచిది. చేయాల్సింది చేయాలి. మరి మనమేమో చేయవలసింది చేయకూడనివి చేస్తూ ఉన్నాం. అందుకరకే దేవుని న్యాయపీఠం మీద దగ్గర మనం నిలుచున్నప్పుడు దేవుని చిత్తము మన పట్ల ఏమై ఉంటున్నదో మనము జాగ్రత్త కలిగి ఉండాలి. 14వ అధ్యాయము 17వ వచనము, న్యాయాధిపతులు 14వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాము. 7వ దినమున ఆమె అతని తొందర పెట్టినందున అతడు ఆమెకు దాన్ని తెలియజేయగా ఆమె తన జనులను అవిప్పుడు కథను తెలిపెను. 7వ దినమున సూర్యుడు అస్తమింపక మునుపు ఊరివారు తేనె కంటే తీయనైనది, సింహం కంటే బలమైనది అని అతనితో అనగా, అతడు నా దూడతో దున్నకపోయిన ఎడల నా ఇప్పుడు కథను ఇప్పలేక ఉందురని వారితో చెప్పాను. 15వ వచనం, 7వ దినమున వారు సంసోను భార్యతో ఇట్లనిరి, నీ పెనిమిటి అవిప్పుడు కథభావమును మాకు తెలుపునట్లు అతని లాలన చేయుము, లేని ఎడల మేము అగ్ని వేసి నిన్ను నీ తండ్రి ఇంటి వారిని కాల్చివేసేదము, మా ఆస్తిని స్వాధీనపరచుకున్నటకే మమ్మను పిలిచితిరా అనిది. కాబట్టి సంసోను భార్య అతని పాదముల యొద్ద పడి ఏడ్చుచు, నీవు నన్ను ద్వేషించితివి కానీ ప్రేమింపలేదు, నీవు నా జనులకు ఒక ఇప్పుడు కథను వేసితివి, దాన్ని నాకు తెలుపనైతివి అనగా, అతడు నేను నా తల్లిదండ్రులకైనను దాన్ని తెలపలేదు, నీకు తెలుపుదునా అని నప్పుడు ఆమె వారి విందు దినములు ఏడింటను అతని యొద్ద ఏడ్చుచూ వచ్చాను. 7వ దినమున ఆమె అతని తొందర పెట్టినందున అతడు ఆమెకు దాన్ని తెలియజేయగా ఆమె తన జనులను ఇప్పుడు కథను తెలిపెను. 7వ దినమున సూర్యుడు అస్తమింపక మునుపు ఆ ఊరి వారు తేనె కంటే తీయనైనది, సింహం కంటే బలమైనది అని అతనితో అనగా, అతడు నా దూడతో దున్నకపోయిన ఎడల నా ఇప్పుడు కథను ఇప్పలేక ఉందురని వారితో చెప్పాను. మరి సంసోను జీవితంలో మనం చూసినప్పుడు ఫిలిస్తీయులు స్త్రీని సంసోను వివాహం చేసుకోవాలని ఆశపడుట, అతను ఒక సింహము చంపుట, అతని ఇప్పుడు కథ చెప్పుట, అతని వివాహ విందు గురించి, అలాగనే అతను 30 మంది ఫిలిస్తీయులను చంపుట గురించి మరి చూస్తాము. మరి ఈ యొక్క లేఖనాన్ని మనం చూసినప్పుడు సంసోను గారు కూడా ఏం చేశారు అని అంటే, స్త్రీ అమోహంలో పడిపోయాడు. స్త్రీ అమోహంలో సంసోను గారు పడిపోయారు. స్త్రీ అమోహం పడడం కూడా మంచిది కాదు. ఆకాన్ గారు బంగారం ఎండి అమోహంలో పడిపోయారు. ఆదామవ్వ గారు ఫలముల అమోహంలో పడిపోయారు. మరి ఏశావు ఆహారము అనేటటువంటి అమోహంలో పడిపోయాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మనము మరి ఎవరి దగ్గర ఎట్లుండాలనో తెలుసుకోకుంటే మన బతుకు
సరైన పద్ధతిలో నడవదు అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూద్దాము. అప్పుడతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదికి మంగలి కత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో అనెను. ఏం చెప్తున్నాడు ఆయన? చెప్పకూడనటువంటి మాట, రహస్యాన్ని చెప్తూ ఉన్నాడు. నాజీరు చేయబడినటువంటి వాడిగా ఉన్నటువంటి సంసోను మరి ఈ మాటల్ని మరి చెప్తూ ఉన్నాడు. ఇలా చెప్పడం వల్ల మరి సంసోను జీవితంలో మరి శోధన ప్రారంభమై ఉన్నదనేటటువంటిది గమనించాలి. అలాగునే 1 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. 13-12. ఇంకను యెహోవాను శాంతి పరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పాడుదరు అనుకొని నా అంతట నేనే సాహసించి దహన బలి అర్పించితినెను. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసి తిని నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి గనక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. ఇక్కడ మనం చూసినప్పుడు సౌలు ఏర్పాటు చేసుకున్న కూటమి, యోనాతాను ఫిలిష్తీయులను ఓడించిన తర్వాత సౌలు ఇశ్రాయేలీయులను గిల్గాల్లో సమకూర్చుట, ఫిలిష్తీయుల గొప్ప సైన్యం గురించి, ఇశ్రాయేలీయుల విషయ పరిస్థితిలో నుండుట, సమూయేలు కోసము ఎదురు చూచి వ్యాకులపడిన సౌలు తానే దహన బలులు అర్పించుట, సమూయేలు అతన్ని గద్దించుట గురించి ఈ యొక్క 13వ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసినప్పుడు మరి దేవుని చిత్తం ఏమని ఆలోచన తెలియపరుస్తున్నదని చూసినప్పుడు మరియు ఫిలిష్తీయుల పాలెంలో నుండి దోపుడుగాండ్రు 3 గుంపులుగా బయలుదేరి ఒక గుంపు మరి ఇలా ఈ 13వ అధ్యాయము 12వ వచనాన్ని చూసినప్పుడు, ఇంకను యెహోవాను శాంతి పరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురు అనుకొని నా అంతట నేనే సాహసించి దహన బలి అర్పించితినెను. సౌలు దహన బలి తానంతట తాననే అర్పించట, సమూయేలు గారు వచ్చినంత వరకు కూడా తాను ఆగలేదు అనేటటువంటి విషయాన్ని, అందుకు సమూయేలు గారు మరి గద్దించుట విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే ఈ యొక్క యామోహంలో పడినటువంటి, ఆ పదవి యామోహంలో పడినటువంటి వ్యక్తి మరి ఏమి తనకు కనిపించలేకపోయినట్టుగా మనం కనిపిస్తూ ఉన్నది. 1 రాజుల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. 1 రాజుల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. మోయాబీయులు, ఏదోమీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు, హితీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనక వారితో సహవాసము చేయకూడదనియు, వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు
యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామతురాతగలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. వారిని ఏం చేసిండు? ఉంచుకొనుచు వచ్చాడు. స్త్రీని మోహించుట గురించి రాయబడింది. 4వ వచనం, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. ఏమై ఉన్నది? యథార్థము కాకపోయి ఉన్నది. ఒకవేళ పొరపాటు దొర్లితే ఆ పొరపాటును అంగీకరించి దేవుని తట్టు తిరిగేటటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా సొలొమోను గారు యథార్థత ప్రదర్శించలేకపోయారు. ప్రియులారా, యథార్థత ప్రదర్శించలేకపోయారు. మరి ఆ యొక్క సొలొమోను గారికి మంచి జ్ఞానం ఉంది అని చెప్పి మనము జ్ఞానానికి బట్టి సొలొమోను గారు జ్ఞాని అని మనం అనుకుంటాం. కానీ తాను వృద్ధాప్యంలో తాను చేసినటువంటి పని ఏమిటి అని అంటే, భార్యల మాటలు విని తాను చెయ్యకూడనటువంటి పాపము అంటే విగ్రహారాధన వైపు తాను మరలి ఉంటూ ఉన్నాడు. కాబట్టి అలా మరలడము సరైనటువంటి క్రమము కాదు అని చెప్పి దేవుడు గ్రహించాడు. మరి దావీదుకున్నటువంటి యథార్థత సొలొమోనుకు లేదు అనేటటువంటి విషయాన్ని మరి గుర్తు చేయబడుతుంది. స్త్రీ వ్యామోహంలో పడి ఉన్నటువంటి విషయాన్ని గుర్తు చేయబడుతూ ఉన్నది. మార్కు సువార్త 10వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 35వ వచనాన్ని చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 35వ వచనం చూసినప్పుడు, జెబెదాయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగాను. వారు, నీ మహిమయందు నీ కుడి వైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పిరి. యేసు, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను, నేను పొందుచున్న బాప్తిసం పొందుటైనను మీ చేత అగునా అని వారిని అడగగా వారు, మా చేత అగుననిరి. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిసం మీరు పొందెదరు గాని నా కుడి వైపునను ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశంలో లేదు. అది ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరుకునని వారితో చెప్పెను. ఇది తండ్రి ఆధీనంలో ఉన్నది కాబట్టి అది నా ఆధీనంలో లేదు అని చెప్పి గుర్తు చేయబడుతున్నది. ఇక్కడ చూస్తే మరి పదవి వ్యామోహము కనిపిస్తూ ఉన్నది. మరి యేసు ప్రభు వారితో కుడివైపున ఒకరు ఎడమ వైపున ఒకరు ఉండాలని ఒక వ్యామోహం ఎంతోమంది ఉన్నప్పటికీ మరి మేము ఉండాలనేటటువంటి వ్యామోహము జెబెదాయి కుమారుల విషయంలో మరి గుర్తు చేయబడుతూ ఉన్నది. ఈ రోజుల్లో మానవ పరిస్థితులను బట్టి మనం ఆలోచన చేస్తే ఈ పదవులు అటువంటిది ప్రతి చోట చాలా ఇబ్బందికరంగానే ఉన్నది. ఏదో ఒక పదవి కావాలని ఆశపడుతూ మనం ఉంటూ ఉంటాం. కానీ పదవులలో మరి ఏమి జరుగుతుంది అని అంటే, అది ఎవరి ఆధీనంలో ఉన్నదో అది మానవులు అది తెలుసుకొనరు. దేవుని ఆధీనంలో ఉంది అనేటటువంటిది గ్రహించాలి. పేతురు
రెండవ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూద్దాం. పేతురు పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూద్దాం. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు క్షమించండి. 1 పేతురు చదువుతున్నాను. 2వ పేతురు 20వ వచనం, 2వ అధ్యాయం 20వ వచనం. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. అంటే దీని అర్థం ఏమిటి అని అంటే, ఒకవేళ దేవుని విషయంలో నమ్మి మళ్ళీ మనం ఒకవేళ పడిపోతే, అంటే కుక్క తన వాంతికి తిరిగినట్టుగా మళ్ళీ మనము ఒకవేళ పడిపోతే అది మొదటి స్థితి కన్నా మరి ఘోరంగా ఉంటుందని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి కాలమందు వాక్య భావాన్ని శోధనలో పడిపోవట గురించి చాలా విషయాలను మనం చూసుకున్నాం. శోధనలో పడిపోయినటువంటి వారిని మనం చూసాము. మరి అలాగునే ఎన్ని విషయాలు చూసామనంటే, తినకూడనటువంటిది తినడము, పచ్చని మైదానాన్ని చూడడము, ఆహారం కొరకు తొందరపడము, బంగారం ఎండిని ఆకాను ఆశించడము, స్త్రీ మోహించుట గురించి, సొలొమోను గారి గురించి, అలాగునే చాలామంది గురించి, పదవి వ్యామోహం గురించి మనం చూసినప్పుడు జబదయి కుమారులు గురించి రాయబడిన మాటల్ని మనం చూస్తాం. కాబట్టి శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అని అంటే ప్రభువు చిత్తము జరిగించే వారిగా ఉండాలి. మనం కోరుకున్నది మనకు జరగదు, దేవుని చిత్తమైనది జరగక మానదు అనేటటువంటిది గమనించాలి. అది గ్రహించి మనం ఎప్పుడైతే ఎంబడిస్తామో, దేవుని చిత్తం జరిగిస్తామో, అది మనకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మారుతుంది. మనం కావాలని ఎంటపడడం వల్ల ప్రయాసం మాత్రమే పడుతుంది, కానీ గాలికి ఎగురు పొట్టు వలె మన ప్రయాసం ఉంటుంది, వ్యర్థమై ఉంటుంది అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతుంది. కాబట్టి శోధనలో పడిపోకుండా ఉండాలి అని అంటే దేవుని దగ్గర నమ్మకంగా ఉండాలి, దేవుని చిత్త ప్రకారంగా మనం బ్రతకాలి, మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి, మరణం వరకు నమ్మకంగా ఉండాలి, యేసు ప్రభు అని ఒప్పుకోవాలి, నోటితో ఒప్పుకోవాలి, హృదయమందు విశ్వసించాలి, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగునని చెప్పబడినట్టుగా క్రీస్తు మూలంగా మనము విశ్వాసంలో ముందుకు కొనసాగేటటువంటి కుమారులుగా, బిడ్డలుగా మనమందరం ఉండాలని చెప్పి దేవుని వాక్యాన్ని గుర్తు చేస్తూ ఈ రాత్రి కాలమందు మరి ఈ వాక్య భాగాన్ని ముగిస్తూ చిన్ని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ దయగలన తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ రాత్రి కాలమందు నాయన, ఈ రాత్రి వ్యర్థమైపోకుండా కొన్ని మాటలు మాట్లాడుకోవడానికి, చదువుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ రాత్రి కాలమందు శోధనలో పడిపోకుండా ఉండాలి అని అంటే మా జీవితంలో మీ చిత్తం మేము నెరవేర్చుకునేటటువంటి వారిగా, మీ మీద ఆధారపడేటటువంటి వారిగా ఉండాలని చెప్పి మాకు లేఖనాలు మాకు గుర్తు చేయబడుతూ ఉన్నాయి. కాబట్టి నాయన, మాలో ఉన్నటువంటి ఈ యొక్క అనాలోచితమైన ఆలోచనలు ఏవైతే మాలో ఉన్నాయో వాటిని నాయన మేము దూరం చేసుకోవడానికి మీరు కృప చూపించి సహాయం చేయమని, మీ చిత్తం మా పట్ల నెరవేర్చమని, వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరి ప్రభు నామమున వందనాలు.